మున్సిపల్ ఎన్నికలకు ముందు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. దేవాలయం లాంటి బీఆర్ఎస్ ను వీడి తప్పు చేశారంటూ మహిపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఆయన పార్టీని వీడుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే తన ఇబ్బందుల్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. కాంగ్రెస్ లో వెంట్రుకంత ఉపయోగం లేదని నిన్న ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు. అంతర్గతంగా కూడా తన బాధని సహచరులతో పంచుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా పటాన్చెరువులో కొత్త పాత కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ల మధ్య గ్రూప్ వార్ కొనసాగుతోంది. తన అసమ్మతి తెలిపేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా లేదా నిజంగా పార్టీ వీడుతారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పరిస్థితులు బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరికి అందరు కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్సెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్వో, ఇక్కడ ఉమ్మడిదాలో ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటాడు. ఇంత దూరంకి వెళ్ళిపోయి చెప్పిన మనకు అప్పుడు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్